నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పేద శంకర్లపూడిలో సర్పంచ్ సూర్నేడి నాగరత్నం నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా క్రాంతి మీడియాతో మాట్లాడుతూ, నిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం నియోజకవర్గ పర్యటనకి విచ్చేసిన నాకు సహకరించిన జన సైనికులకు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ్డ గిరితో పాటు అనుచరుడు చల్లా సత్యనారాయణ తదితరులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్న రాజపల్లిలో శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను దానికి వెళ్ళి అట్నుంచి అన్నవరం వెళ్ళానండి. వెళ్ళే దారిలో అందరూ, నేను ఇంటిమేట్ చేయకపోయినా సరే, అందరూ వచ్చి నాకు సహకరించి చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు. సురేష్ గారు, నాకు సుబ్బారావు గారు అందరూ కూడా ముందే పరిచయం. వాళ్ళందరికీ ఫోన్లు చేసి గిరి బెదిరించడం జరుగుతుందండి. గతంలో కూడా మా బంధువులకి, మా మేనత్తలకి, మా మావయ్య పిల్లలకి అందరికీ ఫోన్లు చేసి నాతో మాట్లాడితే మా ఇంటికి రావద్దు అని చెప్పి బెదిరించడం వాళ్ళని జరిగింది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను ఊరుకున్నాను. ఇప్పుడు నా కోసం వచ్చిన అందరినీ కూడా మనిషికి ఫోన్ చేసి, వేరే వాళ్ళు చేస్తున్నారో బయట చేస్తున్నారో తెలియదు, కానీ గిరి చేస్తున్నాడని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అలా బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సొంతగా వస్తున్నారు. నేనేదో పిలిచి బలవంతంగా నేనేం రమ్మనట్లా. అభిమానంతో వస్తుంటే వాళ్ళని బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని ఏమన్నా సరే నేను ఊరుకున్నాను. టార్గెట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అపేక్షించేది లేదు. అన్నవరం దర్శనం తీసుకున్న తర్వాత సాయంత్రం సలహా గారు ఫోన్ చేసి పొద్దుట వస్తావా మీటికి రావని చెప్పి ఆయన బెదిరించారు. అయితే ఇదే విషయం మేడం గారు చెప్పారు. మేడం గారు చెప్తే 9 గంటలకల్లా మేడం గారు మా దగ్గరికి వచ్చి, నేను నీకు భరోసా ఇచ్చారు.